ప్రైజ్ ద లార్డ్. ఏవి ఎన్నటికి తిరిగి పొందలేము. అంటే గతించిన కాలము, విల్లు నుంచి ఎలువడ్డ బాణము, పెదవి దాటిన మాట, చేజారిన అవకాశం తిరిగి రావు, పొందలేము. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మాట్లాడే మాట ఆసితూసి మాట్లాడితే అనార్థాలు జరగవు. దేవుడు హృదయాన్ని మనము చూసినప్పుడు, మన హృదయం అంతా దేవుణ్ణి నింపుకున్నప్పుడు మనం దేవుని హృదయాన్ని గాయపరచకూడదు. ఆయన మనసును గాయపరచకుండా మనము మాట్లాడే మాట ఆసితూసి మాట్లాడాలి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంటే అలా ఉండాలని. అలా అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగం పరుచుకోవాలి. ఆ తరువాత తలుపు తీసిన దేవుడు ఉండే అవకాశం లేకపోవచ్చు, మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు దేవుడు. దాన్ని అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని. దేవుడు ఏ క్షణాన్ని ఎప్పుడొచ్చి మన తలుపు తడతాడు. అడుగుడి ఇస్తాను, తట్టుడి తీస్తాను, ఎదకండి దొరుకుతానని దేవుడు వాగ్దానం చేసినాడు. మనం అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన తట్టినప్పుడే మనం తలుపు తీయాలి. మనం తీయలేదనుకో పక్కింటికి వెళ్ళిపోతాడు దేవుడు.